7, 8లో ఎవరెవరు ఉంటారు? ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది? 'బిగ్ బాస్ 7' ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందని మనం క్లారిటీగా అయితే మాట్లాడదాం. ఫస్ట్ మన 'బిగ్ బాస్' సీజన్ 7 మనకు చాలా ఫేమస్ అయింది. తెలుసు మనకి చాలా ట్రెండింగ్‌లో కూడా నిలిచింది. చాలా మంది చూసారు. ఇప్పుడు మనకి 'బిగ్ బాస్ 8' అయితే త్వరలో రాబోతుంది. దీనికోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్ 8' ఎవరెవరు ఉంటారు అని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనమైతే ప్రెజెంట్ అయితే ఇంగా మనకు 'బిగ్ బాస్' సీజన్ 8 మనకింగా లోగోనే రిలీజ్ చేయలేదు. లోగో వచ్చే తలకి మనకు ఆగస్ట్ సెకండ్ వీక్ అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. దాని తర్వాత మనకి ఎప్పుడోలాగే 'బిగ్ బాస్' సీజన్ 8 మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. మనం ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8లో ఎవరెవరు ఉంటారనేది మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ మనకి లిస్ట్‌లోనే అయితే రాజ్ తనకు ఈ రాజ్ ఎందుకు రాబోతున్నాడు అంటే, మనకి రీసెంట్‌గా చూసుకున్నట్లయితే తన సినిమాలు ఎక్కువ రాకపోవడం వల్ల గాని, దీనివల్ల దానివల్ల తను వస్తున్నాడు. రాజ్ తరుణ్ అయితే మనకు ఫస్ట్ కన్సిస్టెన్సీ‌గా. సెకండ్ అయితే మనకి బంచిక్ బబ్లు. ఇతనైతే చాలా కామెడీ చేస్తుంటాడు. చాలా బాగా చేస్తుంటాడు. మనకు లాస్ట్ టైమ్ 'తేజ' ఎంత హైప్ ఉందో తినుకు అంత హైప్ ఉండొచ్చు. అంతే కామెడీ చేయొచ్చు. బబ్లు గాని. నెక్స్ట్ మనకు కిరాక్ ఆర్‌పీ మన 'జబర్దస్త్' యాక్టర్ కిరాక్ ఆర్‌పీ కూడా రాబోతున్నాడు. మనం చూడొచ్చు లాస్ట్ పొలిటికల్‌గా తను చాలా హైప్ ఉంది. తనైతే 100% అయితే రాబోతున్నాడు 'బిగ్ బాస్' సీజన్ 8లో అయితే. మనం దాని తర్వాత వచ్చేవరకి హేమ. మనకేమైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. రేవ్ పార్టీలో దొరకపోవడం అని అట్లా ఇట్లా. మనకైతే ఏజ్ వుమెన్‌గా రాబోతుంది హేమ గూడా. దాని తర్వాత మనకైతే సాయి కిరణ్. సాయి కిరణ్ గూడా ఒక యాక్టర్‌గా అయితే రాబోతున్నాడు. దాని తర్వాత నేత్ర. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఫార్మర్‌గా ఫ్రూట్స్ ఆర్గానిక్ ఎలా పండియాలి ఇవి అవి అయితే మనకు చేస్తూ ఉంటుంది. ఈమె గూడా వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత మనకు వంశీ. వంశీ మోటివేటర్ స్పీకర్ అయితే ఇస్తున్నారు. తనకి ఆఫ్టర్ డైవర్స్ తర్వాత ఆన్‌లైన్‌లోనే మంచిగా ఉన్నాడు. యాక్టివ్‌గానే ఉన్నాడు సోషల్ మీడియాలో. ఈయన కూడా 100% రాబోతున్నాడని న్యూస్ అయితే ఎక్కువగా ఉంది. దాని తర్వాత మనకు 'జబర్దస్త్' నరేష్ అయితే రాబోతున్నాడు. ఎందుకంటే మనకి లాస్ట్ హిందీలో అయితే ఒక ఈయనలాగా పొట్టిగున్న ఆయన చాలా ఫేమస్ అయ్యాడంట. మేబీ ఇతడు కూడా అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సోషల్ మీడియాతో వార్తలొస్తున్నాయి. దాని తర్వాత మనకు తెలిసినదే 'రితు చౌదరి' అయితే 100% అయితే రాబోతుందని చెప్పేకైతే లేదు. 80% అవకాశాలైతే ఉన్నాయన్నమాట 'రితు చౌదరికి'. ఈమె కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. దాని తర్వాత 'కుమారి ఆంటీ' వస్తుందా అంటే చాలా మంది వస్తుంది అంటున్నారు. వచ్చే అవకాశాలైతే ఎక్కువగున్నాయి. కానీ ఎక్కువ వీక్స్ ఉండలేకపోవచ్చు. మేబీ 1 వీక్, సెకండ్ వీకే ఎళ్ళిపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. మీకింకా సెకండ్ పార్ట్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. దీన్ని బట్టి మీకేమర్థమైందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.